నమస్కారం అండి. ఈరోజు మాట్లాడుకోవాల్సిన విషయాలు వార్తలు ఏమున్నాయంటే కొన్ని ముఖ్యమైన అంశాలు మాట్లాడుకున్నామండి. నిన్న జరిగిన ఏపీలో జరిగిన అల్లర్ల గురించి చాలా ఘోరంగా అల్లర్లు జరిగినాయండి. అవి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ప్లస్ తిరుపతిలో అయితే చంద్రగిరి టీడీపీ క్యాండిడేట్ నానిపై హత్యాయత్నం చేయడానికి ట్రై చేశారండి. 150 మంది వైసీపీ గుండాలు పోయి కారు అద్దాలు పగులుకొట్టి విధ్వంసం చేశారండి. అయినా వాళ్ళకు అప్పుడే తెలిసిపోయిందండి సీటు చినిగిపోతుందని చెప్పి. ఆ ఉద్దేశంతో వాళ్ళు అప్పుడే అల్లర్లు చేయడం ఇలా చేయడం జరుగుతుందండి. ఎలక్షన్లు అయిపోయినాక ఇంకెందుకండి ఏకపక్షంగా ఓట్లు పన్నాయండి. ఈసారి జగన్మోహన్ రెడ్డి సిత్తుగా ఓడిపోతున్నారండి. వైసీపీలో మెయిన్ బూతురాయిలు అందరూ ఓడిపోతున్నారండి. మొదట్లో వాళ్ళ కొడాలి నాని అయితే అతను నోరు దురద అతన్ని సించేసిందండి. ఈసారి అతను ఘోరంగా ఓడిపోతున్నాడండి. ఇంకొక అతను వలభనేని వంశీ, ఆయన నోరు ఆయన మాటలు ప్రజలంతా విన్నారండి. అతని సీటు కూడా చించేస్తున్నారండి. ఇంకొకటి పేరు నాని, ఆయన బూతులు తిడుతున్నాడండి. ఆయన సీటు చినిగిపోతుందండి. ఇంకొక అతను జోగ్ రమేష్ ఆయన బూతులు చూసి జనాలు సీటు చించేస్తున్నారండి. ఇంకొకటి ఫైర్ బ్రాండ్ రోజమ్మ మహాతల్లి, ఆయన మాటలు ఆయన బూతులు ఈ బుద్ధు ఏడుస్తుందండి. నిన్న బూతు కాడ నన్ను ఏడిపించేస్తున్నారు, నన్ను చేసేస్తున్నారని. అమ్మ నిన్ను ఆడ మనిషి ఉండవమ్మా, అట్లా ఆడ మనిషిగా ఉండి అట్లా మాట్లాడుకుంటూ జీవితాన్ని ఎట్లా బుద్ధి పడితే అట్లా మాట్లాడతావు కదమ్మా చంద్రబాబు నాయుడు. నా వయసు ఎంత, ఆయన ఎంత, ఆ రోజు పార్టీలోకి తెచ్చి నిన్ను నిలబెట్టితే అతన్ని మాట్లాడే పద్ధతి అదేనా? నీ సీటు కూడా చినిగిపోతుందమ్మా రోజమ్మ. అయిపోయింది కథం. ఎవరెవరైతే బూతులు తిట్టి ప్రజలను ఏడిపించారో వాళ్ళందరి సీట్లు ప్రజలు కరెక్ట్గా చించేశారు. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాక అంటే చూడండి. ఎందుకంటే నిన్న జరిగిన ఈ అల్లర్లలో చూస్తే చాలా ఘోరం అండి. కార్లు తగలబెట్టడం, అద్దాలు పగలగడం, పల్నాడులో అయితే చాలా తాడిపత్రి, ఇదంతా ఎందుకంటే అయిపోయినాక వీళ్ళకు భయం ఎత్తుకునిందండి. అల్లర్లు చేయడం, రెచ్చిపోవడం, ఇదంతా ఎంత చేసినా జగన్ లండన్ పారిపోతున్నాడు. వైసీపీ నాయకులు కూడా ఎక్కడోళ్ళు అక్కడ పారిపోవాల్సిందేనండి. ఈసారి సితార చించేస్తారు. ఎందుకంటే ప్రజలలో వ్యతిరేకత వచ్చినప్పుడు మనం చేయలేనప్పుడు తెలుస్తుందండి. ఈసారి చంద్రబాబు నాయుడు సీఎం అయితే ఎవరెవరు ఏం చేశారో అందరి సీన్లు సితారైపోతాయి. ఎందుకంటే బూతులు తిట్టడం, కొట్టడము. తెనాలి ఎమ్మెల్యే అయితే ఒక ఓటర్ను కొడతాడండి చేయి తీసుకొని. అతనెట కొట్టాడు, చెల్లమని వినిపించేటకు కొట్టాడు. ఇతను చిన్నగా కొట్టినాడేమో, అతను కొట్టడానికి ఆంధ్రప్రదేశ్ మొత్తం వినపడింది. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక ఓటర్ని కొడతాడండి. ఇంత జిగదారుతనానికి జిగదారుతారా చెప్పండి? ఇదేనా సంస్కారం? మా జగనన్న నేర్పించిన సంస్కారం ఇదేనా చెప్పండి? నాకు జగనన్న అంటే చాలా ఇష్టమండి. కానీ జగనన్న మీకు అందరినీ సరిగా సక్రంగా పెట్టలేదండి. అదే ప్రజల యొక్క ఇదండి. జగనన్న పద్ధతి ఎట్లా అనుకున్నారండి. కానీ రాజశేఖర రెడ్డి పరిపాలన చాలా బాగుండేదండి. ఆయన ఇప్పటికీ అంటున్నారండి, జగనన్న ఎక్కడా, రాజశేఖర రెడ్డి గారు ఎక్కడా అంటున్నారండి. చాలా అభిమానంగా ఉంది. అట్లాగే మన ఇంకొకటి ఎంపీ తీసుకుంటే కడపలో చాలా ఇప్పుడు అన్నిటి ప్రకారం చాలా క్రాస్ ఓటింగ్ పడిందని అంటున్నారండి. షర్మిలకు అనుకూలంగా తీర్పు వస్తుందని అంటున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా షర్మిలకు క్రాస్ ఓటింగ్ పడినదని, టీడీపీ వాళ్ళు కూడా అవినాష్ రెడ్డి మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళంతా కూడా షర్మిలకు ఓటేశారని, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళంతా షర్మిలకు ఓటేశారని, క్రాస్ ఓటింగ్ భారీగా జరిగిందని, అందుకని ఓటింగ్ శాతం బాగా పెరిగిందండి. అది షర్మిలకు అనుకూలంగా ఉండదని తెలుస్తుందండి. ఓట్ల శాతం 81% ఏపీలో. ఎంత పర్సెంటేజ్ వచ్చిందో చూడండి. 100కి 81 అంటే ఇంచుమించు 100లో 19 మంది తగ్గారు. మిగతా అంతా ఓటర్లు వేశారు.
లెక్కేసుకోండి. ఎంత పర్సెంటేజ్ వచ్చిందో ఆలోచించుకోండి. చాలా పర్సెంటేజ్ పెరిగిందండి. ఈ పర్సెంటేజ్ అంతా జనాల్లో కసి ఉన్నిందండి. ఈ కసి వల్ల మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక పూనకం లెక్క వచ్చేసిందండి. సంక్రాంతి పండుగ ఎలా ఉందో అలా ఊర్లకు వెళ్ళి ఓట్లు వేశారండి. విదేశాల నుంచి వచ్చారు, బయట స్టేట్ల నుంచి వచ్చారు, ఓటర్లు పెరిగారండి. ఈ ఓటర్ల శాతం అంతా వైఎస్ఆర్సీపీ ఓటమికి కారణము. వైఎస్ఆర్సీపీ చేసిన తప్పులు. ఒక రాజధాని అంటూ లేకుండా చేసింది కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఏదండి చెప్పండి? లేదు. పోలవరం పోయే, మద్యపాన నిషేధం అన్నాడు, అది పోయే, అన్నీ పోగొట్టుకుంటూ చేశారండి. బటన్ నొక్తూ అని చెప్పి అయిన అప్పులన్నీ చేసి ప్రజలకు 10 రూపాయలు ప్రజలకు ఇచ్చాడు, 100 రూపాయలు లాగేసుకున్నారు. అట్లా చేసిన దానివల్ల ప్రజలు తిరగబడారండి. వ్యతిరేకత బాగా వచ్చేసింది. ఒక ప్రభుత్వం మారాలి కసి మీద ఓట్లేశారండి ఈసారి ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. కాబట్టి వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం ఖాయం, చంద్రబాబు నాయుడు సీఎం అవ్వడం పక్కా. అంటే చూసుకోండి, చంద్రబాబు నాయుడు పక్కా సీఎం అవుతాడండి. అది ఎందుకంటే జనాల యొక్క నాడి అలా ఉంది, పరిస్థితి అలాగా ఉంది. జగన్ లండన్ పోతున్నాడండి, వస్తాడో రాడో కూడా తెలియదు. పరిస్థితి అట్లా అయిపోయింది ఆయన పరిస్థితి. ఎందుకంటే ఆయన సిబిఐ కేసులు, వివేకానంద రెడ్డి కేసులు ఇవన్నీ ఉన్నాయి. కేసులు ఎలా ఏమి అనేది ఒక్కొక్కటి తేలుతుంది. సొంతం చెల్లెళ్ళే, తల్లి కూడా అతను సపోర్ట్ చేయలేదు, చెల్లెళ్ళు సపోర్ట్ చేయలేదు. కారణం మీరు ఆలోచించుకోండి ప్రజల యొక్క. కానీ ఓటింగ్ శాతం పెరిగి ప్రజలు అయితే మంచిగా ఓట్లు వేశారండి. చాలా సంతోషం, మంచిదండి. నా ఛానల్ యాక్సెప్ట్ చేయండి. ప్రజలు మంచి మార్పు కోరుకున్నారండి. చాలా ధన్యవాదం. థ్యాంక్ యూ వెరీ మచ్.